మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి చింతకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. రోట్లో పచ్చి చింతకాయలు వేసుకోవాలి. చింతకాయల్ని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇందులో జీలకర్ర, కొద్దిగా పసుపు, రాక్ సాల్ట్, వెల్లుల్లిపాయ, ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా నూరుకోవాలి. పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పచ్చి చింతకాయ రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.